అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము స్వేచ్ఛేచ్ఛ బుక్లో ఫస్ట్ చాప్టర్లో అహపు లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాము. అహపు లక్షణాలు. ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోతే తన వాహనాల వ్యామోహాలు, కోరికలు పెంపొందుతాయి. ఆధిపత్య శక్తి అంటే దాని మీద దానికి పట్టు ఉండదు, ఇంకా వ్యామోహాలు వీటిలో పడిపోతుంది. ఆత్మ కూడా ఊరికే అయిపోలా, ఆత్మలో కూడా పరివర్తన తెచ్చుకోవాలి, ఆత్మలో కూడా అన్ని మార్పులు రావాల్సిందే. అన్నీ ఉంటాయి దానికి కూడా. మన జీవుడికి ఎలా ఉంటాయో జీవాత్మకి ఎలా ఉంటాయో ఆత్మకు కూడా అలాగే ఉంటాయి. అలాగా దానితో అంతవరకు నిద్రాణంగా ఉన్న ఈ క్రింది లక్షణాలన్నీ పరిస్థితుల ద్వారా పట్టి లేపబడి వ్యక్తీకరణలోకి వస్తాయి. దానిలో కొన్ని పాయింట్స్ చెప్తున్నారు మేడం. 1, అహం వస్తువులు కావాలని కోరుకొని తన ఇష్టాన్ని రుద్దటానికి ప్రయత్నించడం కానీ లేదా బలవంతంగా పొందటం కానీ చేస్తుంది. అహం వస్తువులు కావాలని కోరుకొని తన ఇష్టాన్ని రుద్దడానికి ప్రయత్నించడం కానీ లేదా బలవంతంగా పొందడం కానీ చేస్తుంది. అంటే ఇష్టాన్ని, అంటే వాటిని బలవంతంగా పొందాలనే కోరికతో ఉంటుంది ఆత్మ కూడా. ఒక ఆత్మ అంటే స్టార్టింగ్ జన్మల్లో ఉండేటప్పుడు ఇలాగే ఉంటుంది, జీవుడుగా ఎలా ఉంటుందో ఆత్మ కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ పరిణామ క్రమంలో ఆత్మ ధర్మంలో ఉన్న వాటినే ఉంచుతుంది. అలాగా అది కూడా మార్పు చెందుతుంది, మానవాత్మ ఏకాత్మగా కూడా. ఒక ఆత్మ ఉదాహరణగా ఉండటం కోసం, సౌందర్య వ్యక్తీకరణ కోసం సవాళ్లను సృష్టించుకున్న వాటిని ఎవరి మీద రుద్దదు. అంటే దానికి సవాళ్ళు, అది సవాళ్ళు సృష్టించినా కూడా పక్కన వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏమి చూపించదు ఆత్మ. దానికి కొన్ని సవాళ్ళు ఇష్టం అనమాట, ఆ సవాళ్ళని ఇక్కడ నెరవేర్చుకోవాలి అనుకుంటుంది. అంతేకాని దానివల్ల పక్కన వాటికి ఇబ్బంది రానిదు. అంటే ఆత్మ జీవాత్మ అంటే మన మనం భౌతికమైన జీవుడిగా కొన్ని సవాళ్ళు ఎలాగ తీసుకుంటామో ఆత్మ కూడా సవాళ్ళు తీసుకుంటది. ఆ సవాళ్ళ నుంచి పక్కనోడికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అప్పుడు జీవుడు మాట వినాల్సిందే కదక్క కరెక్ట్ గా. అప్పుడు జీవాత్మ అట్లా డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆత్మ తీసుకున్నప్పుడు అదే కదా పాటిస్తాం ఇక్కడ. ఒక్కొక్కసారి కనెక్టివిటీ పోయినప్పుడు పాటించం, కానీ కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఆత్మ ఏం చెప్తుందో అదే చేస్తాం. అహం గొప్ప స్థాయికి చేరటానికి, ప్రజలను వంచటానికి తన మీద తానే సవాలు విధించుకుంటుంది. ఇది చదువు మళ్ళీ లైన్. అహం గొప్ప స్థాయికి చేరటానికి, ప్రజలను వంచటానికి తన మీద తానే సవాలు విధించుకుంటుంది. గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఆ సవాళ్ళల్లో గెలిస్తే గొప్ప స్థాయికి వెళ్తుంది, కాబట్టి కావాలనే తెచ్చుకుంటది ఆ టాస్క్లన్నీ. ఆ సవాళ్ళు తెచ్చుకొని ఆ సవాళ్ళల్లో గెలిచి ఇంకా 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 ముందుకెళ్తుంటది. అది 2వ పాయింట్ మేడం. అహం స్వార్థపరత్వం కలది. ఆత్మ పంచుకుంటుంది, అహం తన కోసమే పనిచేస్తుంది. ఆత్మ అనేది పంచుకుంటుంది, ఎందుకని ఎన్నో జీవాత్మలు రిలీజ్ చేస్తుంది, వాటన్నిటికీ పంచుద్ది. అహం మాత్రం పంచదు, దాని వరకే ఉంచుకుంటుంది. ఒకవేళ వాడు అంటే ఇక్కడ ఆత్మకి పంచే గుణం ఉంది, అహానికి లేదు అన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ వాడు పంచుకున్నట్లు కనిపించినా ఆ చర్య వెనుక స్వార్థపూరిత ఉద్దేశమే ఉంటుంది. అతని పనులన్నీ స్వీయ ఆసక్తులతోనే అదుపు చేయబడతాయి. స్వీయ ఆసక్తులతోనే కంట్రోల్ చేయబడతాయి. 3వ పాయింట్. అహం చిరాకు కలిగిస్తుంది, అతను గాయపడినట్లు భావిస్తాడు.
అంతే కదా, గాయపడ్డప్పుడు చిరాకు వస్తుందా రాదా? అది ఫీల్ అవుతుంది. అహం ఏం చేస్తుంది? నా నేనే గాయపడ్డాను, పక్కన వాడికి ఏం కాలేదు, నాకే జరిగింది, ఇదంతా భావిస్తూ ఉండే కొద్దీ చిరాకు వచ్చి తీరుతుందా రాదా? ఉమ్. అతని అహానికి విరుద్ధంగా జరిగేది ఏదైనా అతనిని గాయపరుస్తుంది. ఉమ్. అతను ఏదైతే అనుకున్నాడో దానికి తగ్గట్టుగా జరగకపోతే అహం ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. అహం ఉన్నవారు నిజంగా గాఢమైన అహం ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళు ఏదనుకున్నారు అదే చెయ్యాలి అనుకుంటారు, దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఆ కోణమే చెప్తున్నారు ఇక్కడ ఆయన. అహం ఉన్నవారు గాఢమైన నిద్ర పోలేరు. వారు పూర్తిగా భయం, చిరాకులతో నిండి ఉంటారు. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు ధ్యానం కోసం మేల్కోవడం వేరు, అహం ఉన్న వాళ్ళు పూర్తిగా నిద్రపోలేరు. ఏంది అలా ఏం చదువు? అహం ఉన్న వాళ్ళు అహం ఉన్నవారు గాఢమైన నిద్ర పోలేరు. ఉమ్, వారు పూర్తిగా భయం, చిరాకులతో నిండి ఉంటారు. అంతే. 4. ఒక అధికార స్థాయిలో లేకుండానే అహం ఆజ్ఞాపించాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉండి ఎదుటివాడిని మీద అధికారం చూపించడం ఒక కోణం. అహం ఉన్న వాళ్ళు అధికారం అనేది లేదు వాడికి, అయినప్పటికీ ఎదుటి వాళ్ళ మీద అహంకారం అంటే అధికారం చూపిస్తూనే ఉంటారు. సమూహాలు, చర్చీలు, సాంఘిక సంస్థలలో అహం ఉన్న వాళ్ళు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడంలో ముందుంటారు. ఏంది? సమూహాలు, చర్చీలు, సాంఘిక ఉమ్, సంస్థలలో అహం ఉన్న వాళ్ళు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడంలో ముందుంటారు. ఉమ్, అంతే. అయితే దానిని కారణాలు చూపిస్తారు. దానికి కారణాలు కూడా చూపిస్తారు. అంటే మళ్ళీ కావాలని కారణాలు చూపించి నేను ఇందుకే జోక్యం చేసుకున్నాను మీ విషయాలలో అని అలా చూపిస్తారు, అంటే వాళ్ళని వాళ్ళు వెనకేసుకొచ్చుకోవడానికి. ఉమ్. ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా అందరి దృష్టిని తమ వైపు మరల్చుకొని అహం తనను తాను పోషించుకుంటూ ఉంటుంది. ఆజ్ఞను జారీ చేయడం ద్వారా అందరి దృష్టిని తమ వైపు మరల్చుకొని ఉమ్, అహం తనను తాను పోషించుకుంటుంటుంది. అంటే ఆజ్ఞ వేస్తారు, వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తారు, చేసుకొని ఆ పని చేయకపోతే వాళ్ళు ఉండలేరు. అహంలో ఉన్న వాళ్ళు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటారు, అందరూ ఆ ఆజ్ఞను పాటించాలి అనుకుంటుంటారు. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు ఇక్కడ అన్ని పాయింట్స్ ద్వారా. 5. అహం తానెంతో ముఖ్యమైన వాడినని అనుకుంటుంది. వాడు మనుష్యులు తనని గమనిస్తున్నారని లేదా అనుసరిస్తున్నారని భావిస్తాడు. ఉమ్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నానా లేదా అని అనుకుంటుంటారా అక్క? అవును, అహమున్నోళ్ళు అలాగే అనుకుంటారు కదా. ఉమ్. తానెంతో ముఖ్యమైన వాడనని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. దానితో ప్రజలు అతని అహాన్ని పెంచి పోషిస్తారు. ఆటోమేటిక్ గా పెంచి పోషిస్తుంటారు, వాడికి కావాల్సింది అదే కాబట్టి ఉమ్. అదే పోషిస్తుంటారు ప్రజలు కూడా. 6. అహం పొగడ్తలను కోరుకుంటుంది. తనని పొగడాలని, ఇంకా ఎక్కువగా పొగడాలని కోరుకోవటం అనేది మనలో పేరుకుపోతున్న అనారోగ్యానికి చిహ్నాలు. ఉమ్, పొగడాలని బాగా కోరుకుంటుంటది. తనని పొగడాలని, ఇంకా ఎక్కువగా పొగడాలని కోరుకోవటం అనేది మనలో ఉమ్, పేరుకుపోతున్న అనారోగ్యానికి చిహ్నం. అంటే ఇంక పొగడకపోతే తట్టుకోలేం కదా, బాధలోకి వెళ్ళిపోతాం కదా. అమ్మో ఏంది, ఎందుకు పొగడలేదు, నేను ఎలా ఉన్నాను, ఇంకా బాధలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకవేళ పొగడలేదు అనుకోండి, అప్పుడు మీరు గాయపడే విధంగా అతను అనేక విధాలుగా అసంతృప్తి వెల్లడి చేస్తారు. ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాం. ఒకసారి మీరు అహాన్ని పొగడడం మొదలు పెడితే
అతని నుంచి రక్షించుకోవడానికి ప్రతిసారి ఆ పొగడ్త మోతాదు పెంచుకుంటూ పోవాలి. ఓకే. మీ నుంచి పొగడ్తను కోరుకునేవారు క్రమక్రమంగా మీలో వారి పట్ల ద్వేషాన్ని సృష్టిస్తారు. పొగడ్త కావాలని కోరుకునే వాళ్ళు ఒకవేళ పొగడ్త పొగడకపోతే ద్వేషాన్ని సృష్టిస్తారు. అంటే పొగడ్త కూడా మనము ఆ, ఇంత ప్రమాదానికి కారణం అవుతుందా అక్క? అంటే ఉద్దేశం వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక వివేకి అహం అడుగులేని పీప వంటిది అని అన్నారు. అహం అహం అడుగులేని పీప వంటిది. అడుగులేని పీపా వంటిదా? సీసా కింద అడుగు ఉండదు కదక్క, అట్లాంటిది అని అంటున్నారు. మ్హూ. మ్. మీరు ఆ పీపాని ఎప్పటికీ నింపలేరు. ఓకే, ఓకే. అడుగు లేకపోతే నీళ్ళు ఆ పోతానే ఉంటాయి కదా. ఆ అంటే ఆ అది అహం ఉన్న వాడిని ఎంత పొగిడినా గానీ పోతా ఉంటది, మళ్ళీ ఆ పొగడతానే ఉండాలి వాడిని. ఉండాలి అని. ఆ, అడుగులేని పీపా నింపే ప్రయత్నంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మ్, నిజమైన స్నేహితులు ముఖస్తుతి చెయ్యరు, కానీ మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా చూసుకునేలా చేస్తారు. మ్. అంతే అక్క. 7వది, అహం ఉన్న వ్యక్తి తాను అక్కడ లేకపోయినా, లేక దానిలో అతను పాలు పంచుకోకపోయినా ఏది సరిగ్గా జరగదని భావిస్తాడు. ఏది అంటే నేను లేకపోతే ఆ పని జరగదు అని ఫీల్ అవుతుంటాడు. ఎనిమిదవ పాయింట్, అహం మ్, విషయాలను తారుమారు చేసి ప్రజలను వంచిస్తుంది. మ్. 9, అహం కలిగిన వ్యక్తి పదార్థవాది, అత్యాశపరుడు. అతని నవ్వులోనూ ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా ద్వేషపూరితంగానే ఉంటాడు. అహం అహం కలిగిన వ్యక్తి పదార్థవాది అంటే మ్, అత్యాశపరుడు అని ఇచ్చినారు. మ్. అహం కలిగిన వ్యక్తి పదార్థవాది, అత్యాశపరుడు. అతని నవ్వులోనూ ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా ద్వేషపూరితంగానే ఉంటాడు. అంటే అర్థమైపోతుంటది, ఆ ద్వేషంతోనే ఇస్తుంటాడు ఇస్తుంది. ఏమి ఇచ్చినా సరే. 10వ పాయింట్, అహంకారి క్షమించడు. అవును, అది క్షమించలేడు, వాళ్ళకి క్షమాగుణం ఉండదు. 11, అహంగల వ్యక్తి ప్రతి దానిని ప్రదర్శిస్తూ ఆ ప్రదర్శనను ఆస్వాదిస్తాడు. అంటే తానే గొప్పవాడు అనే ఫీల్ ఉంటది కదా, అందువల్ల ప్రతిదాన్ని ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ ఉంటాడు. ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఉమ్ 12, అందుకే కదా మళ్ళీ ఆ ప్రదర్శన లేకపోతే తట్టుకోలేడు. ఉమ్ అహంకారి తన గురించి తాను గొప్పగా భావించుకోవడం కోసం ఇతరుల దోషాలను లేదా వైఫల్యాలను కనుగొనే ప్రయత్నం చేస్తాడు. అంటే ఎదుటివాడిలో ఉన్న లోపాలను చూపిస్తూ తన తాను గొప్పవాడని ఫీల్ అవుతుంటాడు. చూడు, నాలో లేదు ఆ లోపం వాళ్ళలో ఉంది అని. ఈ పాయింట్ బాగుంది. ఇందాక అహం ఉన్నవాడు క్షమించడు, అది క్షమించడు. కూడా బాగుంది. అహం స్వచ్ఛపరచబడి అహం స్వచ్ఛపరచబడితే మీ చైతన్యం మరింత స్పష్టంగా పనిచేస్తుంది. అహం స్వచ్ఛపరచబడితే మీ చైతన్యం మరింత స్పష్టంగా పనిచేస్తుంది. మ్హూ. మీ చర్యలు అంటే సరే అహం స్వచ్ఛపరచబడితే అంటే అహం తగ్గినప్పుడు, అహము తగ్గినప్పుడు మీ చైతన్యం మరింత స్పష్టంగా ఆ, పనిచేస్తుంది. ఉమ్, పనిచేసే విధానం మారిపోతది. స్వచ్ఛపరచబడడం అంటే అహం తగ్గితే అని అనుకోవచ్చు అక్క. అంతేమ్మా నేనేంది. మీ అహం చర్యలు ఉమ్, అక్క చెప్పు. అంతే అంతే. మీ చర్యలు సరి అయినవిగా మారతాయి. మీ మాటలు విషయానికి అనుగుణంగా ఉంటాయి. ఉమ్, మీ ఉద్దేశాలు నిర్మలంగా సరి అయినవిగా ఉంటాయి. అహం తగ్గినప్పుడు కదా. అవును. మళ్ళీ మీరు చదువు ఉమ్, అహం స్వచ్ఛపరచబడితే మీ చైతన్యము మరింత స్పష్టంగా పనిచేస్తుంది. మీ ఉమ్, చర్యలు సరి అయినవిగా మారతాయి. మీ ఉమ్, మాటలు
విషయానికి అనుగుణంగా ఉంటాయి. మీ ఉద్దేశాలు నిర్మలంగా సరి అయినవిగా ఉంటాయి. ఉమ్, మీరు మళ్ళీ చెప్పు. ఉమ్. అహం స్వచ్ఛపరచబడితే మీ చైతన్యం మరింత స్పష్టంగా పనిచేస్తుంది. మీ అంటే చర్యలు ఆహాన్ని వదిలేస్తే ఆటోమేటిక్ గా చైతన్యం స్పష్టంగా ఉంటది. ఉమ్, ఉమ్, మీ చర్యలు సరి అయినవిగా మారతాయి. ఉమ్, అంతే కదా, సరి అయినవి ఉంటాయి. అంతకుముందు సరికాని పోగొడతా, ఇవ్వకపోతే కోపం, ఉమ్. అధికారంతో ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. మీ మాటల విషయానికి మీ మాటలు విషయానికి అనుగుణంగా ఉంటాయి. అంటే అంతకుముందు సరి కాకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడితే మాట్లాడే మాటకి జరిగే పనికి అన్నిటికీ కనెక్ట్ ఉంటది, క్లారిటీ ఉంటది. మీ ఉద్దేశాలు నిర్మలంగా సరి అయినవిగా ఉంటాయి. ఉమ్. మీరు అంటే సౌందర్యభరితులు ఇందాక ఒక అవుతారు. మాట అన్నాడు కదా, అటుది ఇటు ఇటు తట్టు చేసేస్తుంటారు వాళ్ళు, అహం తికమక కలిగిన చేస్తుంటారు. వ్యక్తి పదార్థం అతనికి నవ్వులోను ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా ద్వేషపూరితంగానే ఉంటారు. ఉమ్, ఉమ్. తికమక చేస్తుంటారు పనులన్నీ. ఉమ్. అహం లేనప్పుడు చక్కగా చేసుకుంటూ వెళ్తారు. మీరు సౌందర్యభరితులు అవుతారు. కృత్రిమత్వం వదిలిపోతుంది. సౌందర్య బద్దులు అంటే చక్కగా, ఆ సౌందర్యం అంటే బయట సౌందర్యం అని కాదు, దివ్యత్వంతో కూడిన సౌందర్యం. అహం మీ సూక్ష్మ శరీరాలలో పుండులాగా ఉంటుంది. అది మిమ్మల్ని వదిలిపోవటంతో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. సూక్ష్మ శరీరాల్లో పుండులాగా ఉంటుంది, అందువల్ల ఆరోగ్యం వచ్చి కూర్చుంటుంది అది వెళ్ళిపోతే. ఇప్పుడు ఆ పాయింట్స్ అన్ని అహపు లక్షణాలు ఇంతవరకు ఒక్కసారి చదువుకున్నాం. చదువుతావా మాధవి? ఉమ్. అహపు లక్షణాలు మరొకసారి చదువుతున్నానండి. ఆత్మ తన ఆధిపత్య శక్తిని కోల్పోతే తన వాహనాల వ్యామోహాలు, కోరికలు పెంపొందుతాయి. దానిలో అంతవరకు నిద్రాణంగా ఉన్న ఈ క్రింది లక్షణాలన్నీ పరిస్థితుల ద్వారా పట్టి లేపబడి వ్యక్తీకరణలోకి వస్తాయి. అందులోని పాయింట్స్: 1. అహం వస్తువులు కావాలని కోరుకొని తన ఇష్టాన్ని రుద్దటానికి ప్రయత్నించటం కానీ లేదా బలవంతంగా పొందటం కానీ చేస్తుంది. ఒక వ్యక్తి ఒక ఆత్మ ఉదాహరణగా ఉండటం కోసం, సౌందర్య వ్యక్తీకరణ కోసం సవాళ్లను సృష్టించుకున్న వాటిని ఎవరి మీద రుద్దదు. అహం గొప్ప స్థాయిని చేరటానికి, ప్రజలను వంచటానికి తన మీద తానే సవాలు విసురుకుంటుంది. 2వ పాయింట్: అహం స్వార్థపరత్వం కలది. ఆత్మ పంచుకుంటుంది, అహం తన కోసమే పనిచేస్తుంది. ఒకవేళ వాడు పంచుకున్నట్లు కనిపించినా ఆ చర్య వెనుక స్వార్థపూరిత ఉద్దేశమే ఉంటుంది. అతని పనులన్నీ స్వీయ ఆసక్తులతోనే అదుపు చేయబడతాయి. 3. అహం చిరాకు కలిగిస్తుంది. అతను గాయపడినట్లు భావిస్తాడు. అతని అహాన్ని విరుద్ధంగా జరిగేది ఏదైనా అతనిని గాయపరుస్తుంది. అహం ఉన్నవారు గాఢమైన నిద్ర పోలేరు. వారు పూర్తిగా భయంతో, చిరాకులతో నిండి ఉంటారు. 4. ఒక అధికార స్థాయిలో లేకుండానే అహం ఆజ్ఞాపించాలని ప్రయత్నిస్తుంది. సమూహాలు, చర్చీలు, సాంఘిక సంస్థలలో అహం ఉన్న వాళ్ళు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడంలో ముందుంటారు. అయితే దానికి కారణాలు చూపిస్తారు. ఆజ్ఞలు జారీ చేయడం ద్వారా అందరి దృష్టిని తమ వైపు మరల్చుకొని అహం తనను తాను పోషించుకుంటుంది. 5. అహం తానెంతో ముఖ్యమైన వాడిని అని అనుకుంటుంది. వాడు మనుష్యులు తనని గమనిస్తున్నారని లేదా అనుసరిస్తున్నారని భావిస్తాడు. తానెంతో ముఖ్యమైన వాడినని ప్రదర్శించే ప్రయత్నము చేస్తాడు. దానితో ప్రజలు అతని అహాన్ని పోషిస్తారు. 6. అహం పొగడ్తలను కోరుకుంటుంది. తనని పొగడాలని, ఇంకా ఎక్కువ పొగడాలని కోరుకోవటం అనేది మనలో పేరుకుపోతున్న అనారోగ్యానికి చిహ్నము. ఒకవేళ పొగడలేదు అనుకోండి, అప్పుడు
మీరు గాయపడే విధంగా అతను అనేక విధాలుగా అసంతృప్తిని వెల్లడిస్తాడు. ఒకసారి మీరు అహాన్ని పొగడడం మొదలు పెడితే అతని నుంచి రక్షించుకోవడానికి ప్రతిసారి ఆ పొగడ్త మోతాదు పెంచుకుంటూ పోవాలి. మీ నుంచి పొగడ్తను కోరుకునేవారు క్రమక్రమంగా మీలో వారి పట్ల ద్వేషాన్ని సృష్టిస్తారు. ఒక వివేకి అహం అడుగులేని పీపా వంటిది అని అన్నారు. మీరు ఆ పీపాని ఎప్పటికీ నింపలేరు. అడుగులేని పీపా నింపే ప్రయత్నంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిజమైన స్నేహితులు ముఖస్తుతి చెయ్యరు, కానీ మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా చూసుకునేలా వాళ్ళు చేస్తారు. 7వది, అహమున్న వ్యక్తి తాను అక్కడ లేకపోయినా లేక దానిలో అతను పాలు పంచుకోకపోయినా ఏది సరిగ్గా జరగదని భావిస్తూ ఉంటాడు. 8, అహం విషయాలను తారుమారు చేసి ప్రజలను వంచిస్తుంది. 9, అహం కలిగిన వ్యక్తి పదార్థవాది, అత్యాశపరుడు. అతని నవ్వులోనూ ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా ద్వేషపూరితంగానే ఉంటాడు. 10, అహంకారి క్షమించడు ఎప్పుడు. 11, అహంగల వ్యక్తి ప్రతి దానిని ప్రదర్శిస్తూ ఆ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఉంటాడు. 12, అహంకారి తన గురించి తాను గొప్పగా భావించుకోవడం కోసం ఇతరుల దోషాలను లేదా వైఫల్యాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంటాడు. అహం స్వచ్ఛపరచబడితే మీ చైతన్యము మరింత స్పష్టంగా పనిచేస్తుంది. మీ చర్యలు సరైనవిగా మారిపోతాయి. మీ మాటలు విషయానికి అనుగుణంగా ఉంటాయి. మీ ఉద్దేశాలు నిర్మలంగా సరి అయినవిగా ఉంటాయి. మీరు సౌందర్యభరితులవుతారు. కృత్రిమత్వం వదిలిపోతుంది. అహం మీ సూక్ష్మ శరీరాలలో పుండుగా ఉంటుంది. అది మిమ్మల్ని వదిలిపోవటంతో మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఇవి పాయింట్స్ అండి. అహపు లక్షణాలు ఈ పాయింట్స్ అన్ని. ఇప్పుడు అహాన్ని ఎందుకు స్వచ్ఛపరచుకోవాలి? ఇందాక అహపు అహం లక్షణాలు లేకుండా ఎందుకు చేసుకోవాలి? అహాన్ని ఎందుకు స్వచ్ఛపరచుకోవాలి, అది లేకుండా ఎందుకు చేసుకోవాలి అని. మొదటి పాయింట్, అహంతో మనని మన వాస్తవ ఆత్మగా ఉంచుకోవడం అసంభవం. అంటే వాస్తవంలో ఉండలేము. ఎందుకని వాస్తవంలో ఎందుకు ఉండలేము? పక్కనాడు పొగడలేదని, అధికారం చూపించాలని, ఎదుటవాడు ఏదైనా అన్నా క్షమించలేకపోవటం, వీటన్నిటి వల్ల వాస్తవంలో ఉండలేకపోతాడు. దాని వలన మన స్వయం అభివృద్ధికి అంతర్వికాసానికి చేసే కృషి అంతా నిరుపయోగం అవుతుంది. స్వయం అభివృద్ధికి అంతర్గతంలో వికసించాలని చేసేదానికి నిరుపయోగం అవుతుంది. 2, అహం సరి అయిన మానవ సంబంధాలు, ఐక్యత, ప్రపంచ శాంతికి గల అవకాశాలను నిరోధిస్తుంది. మళ్ళీ చెప్పుమా. అహం సరి అయిన మానవ సంబంధాలు, ఐక్యత, ప్రపంచ శాంతికి గల అవకాశాలను నిరోధిస్తుంది. అంతే కదా, ఐక్యతలో ఉండలేరు కదా, క్షమించలేనప్పుడు పక్కన ఆడ అంగీకరిస్తారు. 3, మీరు అహాన్ని సృష్టించుకున్నప్పుడు మీపై ముసుగు వేసుకుంటారు. ముసుగేసుకోవడంలో ముసుగులో అహం కూడా ఒక ముసుగే. అంటే లేని దాన్ని చూపిస్తుంటాం కదా, అందుకని ఎవరైనా మీ తోడ్పాటుతో దానిని ఛేదించకపోతే దానిని మీరు ఎన్నటికీ తొలగించుకోలేరు. 4, అనేక మనోవ్యాధులకు కారణము అహమే. అనేక మనోవ్యాధులకు కారణము అహమే. 5, అహం ఉండటం అంటే వాడు పొగలేదు, ఎదుటివాడు తిట్టినప్పుడు క్షమించలేకపోయాము, అధికారం కావాలి అనుకుంటాము, వీటన్నిటితోటి అవన్నీ రానప్పుడు లోపల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా.
5 అహం ఉండటం అంటే మీ చుట్టూ ఒక గూడు నిర్మించుకొని దానిలో మీ వాస్తవ ఆత్మను పెడుతుంది. ఉమ్, అహం ఉండటం అంటే మీ చుట్టూ ఒక గూడు నిర్మించుకొని దానిలో మీ వాస్తవ ఆత్మను పూడ్చిపెడుతుంది. అసలు అసలు దాన్ని లోపల పెట్టేస్తుంది. ఉమ్. లేని అని తీసుకొస్తుంటది బయటికి. అంటే నిన్న చెప్పిన శవపేటిక అది ఉమ్, సరిపోతుంది ఉమ్, కదక్క ఇక్కడ ఉమ్, ఉమ్. 6 సరికాని విలువలు స్థాయిలు మిమ్మల్ని మీ ఉన్నత చైతన్య స్థితులను ఆస్వాదిస్తూ ఉన్నత లోకాలతో అనుసంధించబడనియ్యదు. ఉమ్. సరికాని విలువలు స్థాయిలు మిమ్మల్ని మీ ఉన్నత చైతన్య స్థితులను ఆస్వాదిస్తూ ఉన్నత లోకాలతో అనుసంధించబడనియ్యదు. ఉన్నత లోకాలతోటి కనెక్టివిటీని చెయ్యనియదు. చేసుకొని. 7 అహం ఒక మానసిక కణితి. అది మీ భౌతిక శరీరంపై నిజంగా ఒక కణితిలాగా కానీ లేదా ఒక నేరస్తుడు రహస్య సంస్థలో పనిచేసే వాడుగా కానీ వాస్తవీకరించబడుతుంది. 8 అహం అనే పునాదిపై ఏ గొప్ప నిర్మాణాలు నిర్మించబడవు. అహంపై నిర్మించబడినదంతా నశించిపోయేదే. అహంపై నిర్మించబడిందంతా నశించిపోయేదే. నశించిపోయేది. ఎందుకంటే వాళ్ళ వాస్తవం కాదు కాబట్టి. 9 అహం ఇతరుల ఇబ్బందికి బాధకు కారణం అవ్వటమే కాక స్వీయ వేదనకు మూలం కూడా. స్వీయ వేదన అంటే అక్క ఎవరికి వాళ్ళకి వాళ్ళు విధించుకుంటున్నారు కదా వేదన. క్షమించలేకపోవటం, అధికారంతో కావాలి అనుకున్నారు, అధికారం రాలేదు, వాళ్ళకి వాళ్ళు విధించుకున్నట్టేగా. అందుకే స్వీయ వేదన. వాళ్ళని వాళ్ళే వేధింప చేసుకుంటున్నారు, బాధ పెట్టుకుంటున్నారు. 10 అహం ఇతరులతో స్పష్టమైన సమాచారాన్ని నిరోధించి వాస్తవాన్ని సత్యాలను వక్రీకరిస్తుంది. ఏంటి మళ్ళీ చదువు. అహం ఇతరులతో స్పష్టమైన సమాచారాన్ని నిరోధించి వాస్తవాన్ని సత్యాలను వక్రీకరిస్తుంది. వాస్తవం పోయింది, సత్యం పోయింది అక్కడ. ఇవి 10 పాయింట్స్ మేడం. అహాన్ని ఎందుకు స్వచ్ఛపరచుకోవాలంటే ఈ 10 పాయింట్స్. తర్వాత అహాన్ని స్వచ్ఛపరచుకోవడం ఎలా రేపు చదువుదులే. మాట్లాడుతూ ఉండు మాధవి.